మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెలాఖరులోగా స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడబోతుందన్నారు. వచ్చే కేబినెట్ లో చర్చించాక ఎన్నికల తేదీపై స్పష్టత వస్తుందన్నారు. తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయని, తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. తెలంగాణ మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెలాఖరులోగా స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడబోతుందన్నారు. వచ్చే కేబినెట్ లో చర్చించాక ఎన్నికల తేదీపై స్పష్టత వస్తుందన్నారు. తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయని, తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు. ఎస్ దీపిక, రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా త్వరలోనే మోగనుందని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక మంత్రులు దీనిపై కీలకంగా వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూసుమంచిలో ఈరోజు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ నెలాఖరులోగా స్థానిక ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా ఆయన తన కార్యకర్తల మీటింగ్ లో భాగంగా ఆయన చెప్పడం జరిగింది. మండలాల వారీగా ఆయన ప్రత్యేకంగా రివ్యూలు నిర్వహిస్తా ఉన్నారు. నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితి, జిల్లాలో ఉన్నటువంటి తాజా పరిస్థితిపై ఆయన ప్రభుత్వ పథకాలు ఏ విధంగా గ్రౌండ్ లెవెల్కు అందుతున్నాయి, అదేవిధంగా ప్రభుత్వం నుంచి వచ్చే ఇతర పథకాలు కావచ్చు, అదేవిధంగా లబ్ధిదారులకు అందుతున్నాయా లేదా అనే విషయంపై కూడా ఆయన ప్రత్యేకంగా సమావేశం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా పార్టీలో ఉన్నటువంటి తాజా పరిస్థితులు, పార్టీ నాయకుల మధ్య ఉన్నటువంటి భేదాభిప్రాయాలు ఏమైనా ఉన్నాయా అనే అంశాలపై కూడా ఆయన మండలాల వారీగా సమావేశాలు నిర్వహిస్తా ఉన్నారు. ఇప్పటికే ఈ యొక్క అంశంపై ఇటీవల మంత్రి సీతక్క కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరొక వారం రోజుల లోపల స్థానిక సంస్థల ఎన్నికలపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అని చెప్పి ఆమె కూడా వ్యాఖ్యానించిన నేపథ్యంలో తాజాగా మంత్రి పొంగులేటి చేసినటువంటి ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమవుతుందని చెప్పేసి ఇండికేషన్స్ అయితే మనకు వస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి మొదటగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తా ఉంది. అవి నిర్వహించిన తర్వాత సర్పంచ్ ఎన్నికలు, అదేవిధంగా మున్సిపాలిటీల ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఈ నెలాఖరులోగా షెడ్యూల్ అయితే విడుదలయ్యే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ఈ యొక్క పథకాలు ఏవైతే ఉన్నాయో వీటిని స్పీడప్ చేసేందుకు ఇప్పటికే ఇటీవల నిర్వహించినటువంటి కేబినెట్ సమావేశంలో కూడా ప్రధానంగా ఈ యొక్క ప్రభుత్వ పథకాలను మరింత సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, మంత్రులు ఏ విధంగా పర్యటనలు, అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా జిల్లాలో పర్యటనలో ఉండాలని చెప్పేసి ఇప్పటికే ఇటు అధిష్టానం నుంచి, ఇటు అంటే రాష్ట్ర నాయకత్వం నుంచి ఇటు ఎమ్మెల్యేలకు కూడా ఇప్పటికే పలు సూచనలు, ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే ఈ నెలాఖరులోగా షెడ్యూల్ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. వచ్చే నెలలో ఖచ్చితంగా ఎన్నికలు జరిగే అవకాశమే వీళ్ళ మాటలను బట్టి చూస్తే మనకు అర్థమవుతా ఉంది. అయితే ఇప్పటికే రైతు భరోసా గతంలో 4 ఎకరాల వరకే ఏదైతే రైతు భరోసా గత సీజన్లో వచ్చి మిగిలిన వారికి ఇవ్వలేదు. సో ఆ పెండింగ్ నిధులతో పాటు ఈ వానాకాలానికి సంబంధించినటువంటి రైతు భరోసా నిధులను మరొక వారం రోజుల లోపలనే విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తా ఉంది. దీనికి 7,000 కోట్లు అవసరం అవుతామని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే భావిస్తూ ఉంది. ప్రభుత్వం వద్ద ప్రస్తుతం ఒక 3,000 కోట్ల నిధులు ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మరొక 4,000 కోట్ల నిధులకు ఇప్పటికే ఆర్బీఐకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. దీనిపై 1-2 రోజుల్లోనే ఆర్బీఐ నుంచి నిధులు వస్తే ఈ 7,000 కోట్లను కూడా రైతు భరోసాకు వారం రోజుల్లో విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇతర పథకాలు ఏవైతే ఉన్నాయో, ఇటు రేషన్ కార్డులు కావచ్చు, అదేవిధంగా ఇటు ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, ఈ పథకాలపై కూడా ఇప్పటికే గ్రౌండింగ్ లో అయినటువంటి పథకాల విషయంలో కూడా ఎప్పటికప్పుడు కూడా మానిటర్ చేయాలని చెప్పేసి ఇటు అధికారులకు, అదేవిధంగా ఇటు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కూడా ఇటు పార్టీ నుంచి ఇప్పటికే ఆదేశాలు వెళ్లడం జరిగింది. ఎక్కడ కూడా పార్టీ నేతల మధ్య ఉన్నటువంటి భేదాభిప్రాయాలు కావచ్చు, అదేవిధంగా ఇతర సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించుకోవాలి. త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ రాబోతా ఉంది కాబట్టి దీనికి సమాయత్తం ఉండాలి పార్టీ శ్రేణులు అని చెప్పి కూడా ఇప్పటికే పార్టీలో చర్చ జరుగుతూ ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. తాజాగా పొంగులేటి వ్యాఖ్యలను బట్టి చూస్తే ఖచ్చితంగా స్థానిక సంస్థలు మొదటగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో పార్టీ పరిస్థితి, పార్టీకి నెగిటివ్ ఉందని చెప్పేసి పార్టీ నేతలకు అర్థమైంది. దాన్ని బట్టే ఇప్పటికే సంక్షేమ పథకాలను మరింత స్పీడప్ చేస్తే ఆ నెగిటివిటీ తగ్గుతుందని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. అదేవిధంగా దీనికి తోడు ఇటీవల
ఆ మంత్రివర్గ ఏదైతే విస్తరణ ఉందో ఆ విస్తరణలో భాగంగా ఎస్సీలకు బీసీలకే ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఇప్పటికే ఆయా వర్గాల్లో పార్టీకి మంచి మైలేజ్ వచ్చిందని చెప్పేసి పార్టీ భావిస్తా ఉంది. ఆ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేందుకు ఇదే మంచి సమయం అని చెప్పి ఇప్పటికే ఇటు పార్టీ అదేవిధంగా ప్రభుత్వం భావిస్తా ఉంది. మరొక పక్క ఇప్పటికే ఏదైతే ఈ సర్పంచ్ల గడువు కానీ ఇటు ఎంపీటీసీలు జడ్పీటీసీల గడువు కానీ ముగిసి ఇప్పటికే సంవత్సరం దాటిపోయింది కాబట్టి అవి ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్నాయి. సో అదేవిధంగా ఇటు గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కూడా సర్పంచులు లేకపోవడం వల్ల నిధులు రావట్లేదు, తద్వారా గ్రామాల్లో అభివృద్ధి కూడా నిలిచిపోయింది. సో ఈ నేపథ్యంలోనే వెంటనే ఎలక్షన్లు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే బీసీ డెడికేటెడ్ కమిషన్కు రిజర్వేషన్ల కోసం ఇప్పటికే ఖరారు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రిజర్వేషన్లు కూడా దాదాపు ఖరారు చేసినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ఆయా నియోజకవర్గాల్లో ఆయా గ్రామాల్లో రిజర్వేషన్లు వచ్చిన తర్వాత ఆ రిజర్వేషన్లలో భాగంగా బలమైనటువంటి వ్యక్తులకే పార్టీలో టికెట్ ఇవ్వాలని చెప్పి పార్టీలో ఇప్పటికే చర్చ జరుగుతూ ఉంది. ఇదే అంశాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఈ రోజు సమావేశంలో కార్యకర్తలకు మరోసారి చెప్పడం జరిగింది. ముఖ్య నాయకులకు కూడా ఇదే అంశాన్ని ఆయన చెప్పడం జరిగింది. రిజర్వేషన్లు ఖరారైన తర్వాత ఆ రిజర్వేషన్లలో భాగంగా బలమైన వ్యక్తులకే ఇవ్వాలి, పార్టీ నేతలంతా ఏకతాటిపైకి వచ్చి పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని చెప్పి కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే పిలుపునివ్వడం జరిగింది. పార్టీలో ఉన్నటువంటి సమస్యలు అదేవిధంగా ప్రభుత్వ పథకాల అమలులో ఉన్నటువంటి జాప్యాన్ని కూడా తమ దృష్టికి తీసుకురావాలని చెప్పి మంత్రి అయితే చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికలు మరో 15 రోజులు మాత్రమే గడువు ఉండడంతో ఏదైతే షెడ్యూల్ విడుదలకు 15 రోజుల గడువు మాత్రమే ఉండడంతో సో ప్రభుత్వం అయితే ఇటు సంక్షేమ అభివృద్ధి పథకాలకు అమలు చేయడానికి స్పీడప్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ రాజు.